రాష్ట్రంలో గంజాయి వ్యాపారం, అక్రమ రవాణాకు హద్దులు లేకుండా పోయింది. బడ్డీ కొట్టు నుంచి చిరు వ్యాపార దుకాణాల్లో కూడా గంజాయి దొరుకుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన గంజాయి వ్యాపారానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త జోరు తగ్గింది. అయినా గంజాయి వాసన పోలేదు. రోడ్ల పక్కన కూర్చుని గంజాయి సేవిస్తున్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదనే చెప్పాలి. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప గంజాయిని అరికట్టడం సాధ్యం కాదు. అందులో భాగంగా ప్రభుత్వం నార్కోటిక్స్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆంధ్ర ప్రజల దృష్టి నార్కోటిక్స్ కంట్రోల్ సిబ్బందిపై ఉంది. ఎవరు ఈ సిబ్బంది? ఎప్పుడూ లేనివారు ఎక్కడ్నుంచి వచ్చారు? వీరి విధులు ఏమిటి అనే చర్చ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఎప్పుడు ఎవరిని వీరు అదుపులోకి తీసుకుంటారో, అదుపులోకి తీసుకున్నవారు ఎలాంటివారో, ఎందుకు వారిని అదుపులోకి తీసుకున్నారో, అసలు ఈ నార్కోటిక్స్ కంట్రోల్ ఏం చేస్తుంది అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అదేమిటో చూద్దాం. ఇటీవల ఎవరి నోట విన్నా ఒకటే మాట: గంజాయి బ్యాచ్లు ఎక్కువయ్యాయి, దారుణాలు జరుగుతున్నాయి, కారకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు, కళ్ల ముందే గంజాయి బ్యాచ్లు దారుణాలకు పాల్పడుతున్నాయి. నిన్నగాక మొన్న ఒక వ్యక్తి గంజాయి మత్తులో లోకో పైలట్ను డబ్బు కోసం విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్పై కొట్టి చంపాడు. ఇందుకు ప్రధాన కారణం గంజాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో అమ్మకాలు ఎక్కువయ్యాయి. తాగేవారి సంఖ్య లెక్కలేనంతగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న దారుణాలు కేవలం గంజాయి మత్తులోనే జరుగుతున్నాయనే నిర్ధారణకు ప్రభుత్వం వచ్చింది. గంజాయి అమ్మకాలు, అందుకు బానిసలవుతున్న వారి గురించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 450 మందితో నార్కోటిక్స్ బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వీరంతా టీములుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తారు. వీరిలో స్థానిక పోలీసులే ఉంటారా, ప్రత్యేక పోలీసులు కూడా ఉంటారా అనే క్లారిటీ రాలేదు. కానీ 450 మంది సిబ్బందిని కేవలం నార్కోటిక్స్ నిరోధానికి కేటాయించినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలో నార్కోటిక్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల ముప్పును తొలగించేందుకు, సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ లక్ష్యం ఒకటే: ఇంటెలిజెన్స్ ద్వారా సమాచార సేకరణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని వారికి పునరావాస ప్రయత్నాలు, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అపెక్స్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ జోన్లు, సబ్ జోన్ల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంది. దేశంలోని అహ్మదాబాద్, బెంగుళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, ఇండోర్, జమ్మూ, జోధ్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నాలో ఉన్న జోన్లు, అమృత్సర్, అజ్మీర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, గోవా, హైదరాబాద్, ఇంఫాల్, మదురై, మండి, మందసౌర్, రాంచీ, కొచ్చిన్లలో ఉప జోన్లు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా విశాఖ ఏజెన్సీ ఏరియాలో గంజాయి పండించి అమ్మకాలు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్లమ్ ఏరియాల్లోని సామాజిక భవనాలు, ఇతర ఖాళీ స్థలాలు, పాడుపడిన భవనాలు గంజాయి తాగేవారికి వేదికలుగా మారాయి. విజయవాడ నగరంలోని కృష్ణలంక, అజిత్ సింగ్ నగర్ ఏరియాల్లో ఆటోల్లో కూర్చుని గంజాయి ఎక్కువ మంది తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తు ఎక్కువైతే ఎవరిపైననైనా దాడికి తెగబడుతున్నారు. డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకుంటే కొట్టి చంపడానికి కూడా వెనుకాడ్డం లేదు. విజయవాడలోని రామవరపాడు సెంటర్లో సాధారణ తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారు. 2 వ్యక్తులు గంజాయితో పాటు ఒక తుపాకీ తీసుకుని కారులో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ చెన్నైకి చెందినవారు. ఒకరి పేరు దినేష్ కుమార్ కాగా మరో వ్యక్తి పేరు ముత్తుగా పోలీసులు చెప్తున్నారు. వీరు 148 కేజీల గంజాయిని చెన్నైకి తరలిస్తున్నారు. దీని విలువ సుమారు 10 లక్షలు పైనే ఉంటుందని విజయవాడ పోలీసులు తెలిపారు. వీరు పాట్నాలో 75,000 చెల్లించి తుపాకీ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఎవరైనా వాహనాన్ని అడ్డగించి తమ నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కాల్చెయ్యాలనే ఉద్దేశంతోనే తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసుల వద్ద వారు వెల్లడించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి ఏ స్థాయిలో విక్రయమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నార్కోటిక్ సిబ్బంది గంజాయికి ఎలా బ్రేక్ వేస్తారో చూడాలి మరి.